వెళ్తున్న లతికని జాహీర్ ఒక్క నిమిషం ఆగండి అంటాడు. శనివారం ఆదివారం ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరూ ఉండరు. మీకు అభ్యంతరం లేకపోతే మనం అప్పుడు కలుసుకోవచ్చు అంటాడు జాహీర్. సరే, నాకు పని ఏమీ లేకపోతే వస్తాను తప్పకుండా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లతిక. అక్కడ ఒక ఆటో తీసుకొని కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది. ఆ రోజు నుంచి జాహీర్ లతిక ఫ్రెండ్స్ అయిపోతారు. వీక్లీ 2 టైమ్స్ కంచె దగ్గర కలుస్తూ చాలా విషయాల గురించి మాట్లాడుకునేవారు. మాటల సందర్భంలో జాహీర్ తన కుటుంబ వివరాలు చెప్తాడు. తన తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు, తల్లి మాత్రమే ఉంది. తోడబుట్టిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఇలా తరచూ కలుస్తూ ఉండడం వల్ల ఇద్దరికీ ఒకరంటే ఒకరికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఒకరిని ఒకరు ఇష్టపడతారు. కానీ ఎవరూ బయటపడలేదు. అతను ప్రపోజ్ చేస్తాడని ఆమె చెప్తుందని అతను అనుకున్నారు. ఎవరూ ముందుకు రాలేదు. ఒక పాకిస్తానీ అధికారితో ఫ్రెండ్షిప్ ఉందని లతిక ఎవరితో చెప్పలేదు. వీక్లీ 2 టైమ్స్ జాహీర్ని కలవడానికి వెళుతుంది. ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంది. ఈ రహస్యం ఎన్నో రోజులు దాగలేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. ఈలోగా అందరి నోట్లో నాన్నకు ముందే తండ్రికి చెప్పాలని అనుకుంటుంది లతిక. కానీ చెప్పలేకపోతుంది. ఆయన కనిపించగానే గొంతులో మాటలు బయటికి రావడం లేదు. గొంతు దగ్గర ఏదో అడ్డం పడినట్టు ఆగిపోతున్నాయి. ఇదంతా జరుగుతున్న టైంలోనే 2 విషయాలు జరిగాయి. లతిక కోరుకున్నట్లు విదేశాంగ శాఖలో జాబ్ నోటిఫికేషన్. ఆ సంస్థలో పొలిటికల్ అటాచ్గా పనిచేయడానికి అభ్యర్థులు కావాలి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ముందు రిటన్ టెస్ట్ రాసిన తర్వాత అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని ట్రైనింగ్కి పిలుస్తారు. ఆ రోజే అప్లై చేసి పోస్ట్ చేసింది లలిత. తెల్లారితే అదే రోజు లైబ్రరీకి వెళ్ళింది. ఎగ్జామ్కి కావలసిన బుక్స్, గైడ్స్ కొనుక్కుంది. రేపటి నుంచి చదువు స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యింది. తెల్లారితే శనివారం. కంచె దగ్గరికి వెళ్ళి జాహీర్ని కలిసే రోజు. ఉదయం 4 గంటలకు లేచి చదువుకుంటుంది. కూతుర్ని చూసి సంతోషిస్తాడు తండ్రి. నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు అని ఆశీర్వదిస్తాడు. అదే రోజు సాయంత్రం కంచె దగ్గరకు వెళ్ళింది. ఆ రోజు వాతావరణం కొంచెం ఆహ్లాదకరంగా ఉంది. ప్రతిరోజు ఆ సమయంలో ఎర్రని ఎండగా ఉండేది. కానీ ఆ రోజు విచిత్రంగా ఎండ కొంచెం కూడా లేదు. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలో అయినా వర్షం వచ్చే సూచన కనిపిస్తుంది. వర్షం వచ్చేలా ఉంది అంటుంది లతిక. సరే, వర్షం వచ్చే వరకు ఇక్కడ కూర్చుందాం. వర్షం వస్తే గుహలోపలికి వెళ్ళి కూర్చుందాం అంటాడు జాహీర్. వాళ్ళ పరిచయం అయ్యి నెలలు దాటింది. ఇద్దరు ఎన్నోసార్లు పక్కపక్కన కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. కానీ ఎప్పుడూ కూడా జాహీర్ హద్దులు దాటలేదు. చాలా డీసెంట్గా బిహేవ్ చేసేవాడు. ఈరోజు నీకు మా ఫ్యామిలీ గురించి చెప్పాలనుకుంటున్నాను అంటాడు జాహీర్. ఎందుకని ఈరోజే ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? ప్రత్యేక కారణం ఏమైనా ఉందా అంటుంది లతిక. కారణం అంటూ ఏమీ లేదు. ఎప్పటి నుంచో నా గురించి నీకు పూర్తిగా చెప్పాలి అనుకుంటున్నాను. కానీ ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది ఆ అవకాశం. త్వరలో విదేశాంగ శాఖలో ఎగ్జామ్ రాయబోతున్నావు. నువ్వు ఇప్పటికే చదవడం స్టార్ట్ చేసి ఉంటావు. నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావని నాకు నమ్మకం ఉంది. నా కథ వింటే నువ్వు ఇంకా మోటివేట్ అవుతావు. నా చదువు కోసం మా అమ్మ ఎంతో కష్టపడింది. అది వింటే నీకు జీవితం పట్ల ఒక అవగాహన వస్తుంది. అదే నిన్ను విజయం వైపు నడిపిస్తుంది. ఆ నమ్మకం నాకుంది. సరే అంటే చెప్తాను, లేదంటే ఇంకో టాపిక్ మాట్లాడుకుందాం అంటాడు జాహీర్. మీ కథ చెప్పు, వింటాను. జాహీర్ తన గురించి చెప్పడం మొదలు పెడతాడు. మాది చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్నగారు స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. నేను తప్ప ఆయనకు ఇంకో సంతానం లేదు. ఆయన చాలా నిజాయితీపరుడు. అంతేకాకుండా ఆయనకి దేశభక్తి కూడా ఎక్కువ. నన్ను ఎప్పుడూ ఒళ్ళో కూర్చోబెట్టుకొని దేశభక్తి కథలను చెప్పేవాడు. అవి నాకు ఎంతో ఆసక్తిగా ఉండేవి. నాన్నగారికి మిలిటరీలో చేరి దేశసేవ చేయాలని ఉండేది. ఆయనకి ఆర్థిక పరిస్థితులు బాగోలేక పై చదువులు చదవలేకపోయారు. పట్టకూటి కోసం టీచర్గా పనిచేసేవారు. మాకు కొంచెం కూడా ఆస్తిపాస్తులు లేవు. మా తాతల కాలం నాటి ఇల్లు మాత్రమే ఉంది. మా నాన్నగారి జీతం తప్ప ఇంకో ఆదాయం లేదు. అయినా నాన్నగారు ఎప్పుడూ బాధపడేవారు కాదు. అమ్మ నాన్నకి ఎప్పుడూ ఎదురు చెప్పేది కాదు. నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం. అప్పుడు నాకు 15 సంవత్సరాలు. 10th ఎగ్జామ్స్ రాయబోతున్నాను. రోజూ రాత్రి నన్ను పక్కన కూర్చోబెట్టుకుని దేశభక్తి కథలను చెప్పేవాడు. అంతేకాదు, నువ్వు బాగా చదువుకొని పెద్ద మిలిటరీ ఆఫీసర్ అవ్వాలని, దేశాన్ని కాపాడాలని, నీ దేశానికే కాకుండా
నీ కుటుంబానికి కూడా మంచి పేరు తీసుకురావాలి అని రోజూ చెప్పేవాడు. పదే పదే ఆ మాటలు చెప్పడం వల్ల అవి నాలో బలంగా నాటుకుపోయాయి. ఎలాగైనా నాన్నగారి కోరిక తీర్చాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నాన్నగారి కోరిక తీర్చాలంటే బాగా చదువుకోవాలి. అంతేకాదు, మిలిటరీ ఆఫీసర్ అవ్వాలంటే చాలా ఖర్చు అవుతుంది. నిజానికి నాన్నగారికి అంత చదువు చెప్పించడానికి ఆయనకు తాహత లేదు. అయినా నాన్న వెనుకడుగు వేయలేదు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 10 మంది పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. వాళ్ళిచ్చే జీతం పెద్దగా ఉండేది కాదు, కానీ ఆయన జీతానికి అవి తోడయ్యేవి. నేను కూడా కష్టపడి చదివేవాడిని. ఆ వయసులో నా తోటి పిల్లలు సరదాగా ఉండేవారు. సినిమా, షికారులంటూ వెళ్ళేవారు. మంచి మంచి బట్టలు కట్టుకొని జాలీగా ఉండేవారు. కానీ నేను మాత్రం ఒంటరిగా గదిలో కూర్చొని చదువుకుంటూ ఉండేవాడిని. నా మనసులో నాన్నగారి ఆశయం తప్ప ఇంకొకటి ఉండేది కాదు. అన్ని సరదాలు వదులుకొని పూర్తిగా నా దృష్టిని చదువుపై పెట్టాను. అంటే తినేవాళ్ళం, లేకపోతే పస్తులు ఉండేవాళ్ళం. 2 పస్తులు ఉండి నాకు పెట్టేవాళ్ళు. ఈ విషయం నాకు తెలియకుండా చాలా జాగ్రత్త పడేవాళ్ళు. కానీ ఆ విషయం నేను ఒకరోజు గమనించాను. నాకు ఏడుపు ఆగలేదు. నా తల్లి తండ్రి పడుతున్న కష్టం చూసి చలించిపోయాను. ఎలాగైనా వాళ్ళ కోరిక తీర్చాలని కంకణం కట్టుకున్నాను. ఒక్క క్షణం కూడా వదలకుండా పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాను. ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు చదువుకునేవాడిని. ప్రతి క్లాస్లో మెరిట్లో పాస్ అవుతూ సెకండరీ లెవెల్కు వచ్చాను. మీ దేశంలో దాన్ని ఇంటర్మీడియట్ అంటారు. 2 సంవత్సరాలు మంచి మార్క్స్తో పాస్ అయ్యాను. తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలు రాయాలి. అందులో మంచి ర్యాంకు సంపాదిస్తే మిలిటరీలో ఉద్యోగం వస్తుంది. 2 నెలలు గడిచిపోయాయి. అప్పుడే మా జీవితంలో భయంకరమైన సంఘటన జరిగింది. ఆ రోజు నాకు ఇంకా గుర్తు ఉంది. మా నాన్నగారు స్కూల్ అయిన తర్వాత ఇంటికి బయలుదేరారు. ఆయన రోడ్డు దాటుతుంటే ఒక లారీ స్పీడ్గా వచ్చి నాన్నగారిని గుద్దేసి వెళ్ళిపోయింది. నాన్నగారు అక్కడికక్కడే రక్తపు మడుగులో చనిపోయారు. ఆయన మొహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా లారీ టైర్ పచ్చడి చేసింది. విషయం విని అమ్మ, నేను హాస్పిటల్కి చేరుకున్నాం. అక్కడ నాన్నగారు శవం చూసి అమ్మ తట్టుకోలేకపోయింది. నాకు దుఃఖం ఆగలేదు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి అమ్మకి చాలా రోజులు పట్టింది. నేనైతే ప్రతి క్షణం నాన్నని తలుచుకుంటూ ఏడ్చేవాడిని. నాన్నకు సంబంధించిన ఫండ్ శాంక్షన్ అయింది. ఆ డబ్బు నా చదువుకు ఏమాత్రం సరిపోదు. అర్ధాంతరంగా చదువు ఆపేయాల్సి వస్తుందేమో అని భయపడ్డాను. నాన్న సంపాదిస్తున్నప్పుడే మాకు కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారింది. చదువు ఆపేసి ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి అనుకున్నాను. అమ్మ పెద్దగా చదువుకోలేదు. అయినా ఏమాత్రం భయపడకుండా నాకు ధైర్యాన్ని నూరిపోసింది. ఆమె ఏ ధైర్యంతో మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు. 2 రోజుల తర్వాత నాకు అసలు విషయం అర్థమైంది. అమ్మ ఎవరింట్లోనో పని చేయడానికి సిద్ధమైంది. అలా అమ్మ 4 ఇళ్లల్లో పనిచేస్తూ నన్ను చదివించింది. 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు అర్ధరాత్రి చదువుకుంటూ ఉండగా వాటర్ కోసమని వంటగదిలోకి వెళ్ళాను. అప్పుడు అమ్మ కాళ్ళకి చేతులకి మందు రాసుకుంటూ కనిపించింది. నాకేం అర్థం కాలేదు. ఏమైంది అని చేతులు పట్టుకొని చూశాను. 2 చేతులకి కాయలు కాసి ఉన్నాయి. నాకు దుఃఖం ఆగలేదు. అమ్మని పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను. నాకు పాచి పని అంటే తెలియదు. నా కోసం నానా కష్టాలు పడుతుంది. ఇంకా చదువు ఆపేసి ఏదైనా ఉద్యోగం చూసుకుంటా అని అమ్మతో చెప్పాను. ఒక మనిషి లక్ష్య సాధన కోసం బాగా కష్టపడాలి. మధ్యలో అడ్డంకులు, బాధలు, కష్టాలు వస్తుంటాయి. వాటికి భయపడి తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. తన లక్ష్యాన్ని మర్చిపోకూడదు. ధైర్యంతో అన్నీ ఎదుర్కొని ముందుకు సాగాలి. మీ నాన్నగారి లక్ష్యం గుర్తు తెచ్చుకో. నేను పడుతున్న కష్టాలు, బాధలు పట్టించుకోకు. నీ దృష్టి అంతా చదువుపైన పెట్టు. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను పని మానేస్తాను. అప్పుడు నన్ను మహారాణిలా చూసుకోవచ్చు అని చెప్తుంది వాళ్ళ అమ్మ. అమ్మ పడుతున్న కష్టాలు గమనిస్తూనే చదువు మీద ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాను. డిగ్రీ మంచి మార్కులతో కాలేజ్ ఫస్ట్ వచ్చాను. స్టేట్లో 4వ ర్యాంక్ సాధించాను. ఆ రోజు నేను పడిన సంతోషం అంతా ఇంత కాదు. అమ్మ కూడా సంతోషపడుతుంది అనుకున్నాను. కానీ తను రియాక్ట్ కాలేదు. మిలిటరీ ఉద్యోగానికి ఏం చేయాలి అని అడిగింది. ఆమె ఉద్దేశం నాకు అర్థమైంది. వెంటనే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలకు కూర్చున్నాను. చాలా కష్టపడి అందులో కూడా ర్యాంక్ సాధించాను. కెప్టెన్ ఉద్యోగం తెచ్చుకున్నాను. నా తల్లిదండ్రుల సపోర్ట్తోనే నేను ఇదంతా చేయగలిగాను. అంతా విన్న లతిక వెంటనే ఏం మాట్లాడలేకపోయింది. ఆమె మనసు బాధతో నిండిపోయింది. జాహీర్ వెనుక ఇంత కథ ఉంటుంది అని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. జాహీర్ తన కథ ఇప్పుడు ఎందుకు చెప్పాడో లతికకి అర్థమైంది. అతని ఉద్దేశం కూడా అర్థమైంది. సరే, మీ అమ్మగారు ఎలా ఉన్నారు ఇప్పుడు అని అడుగుతుంది లతిక. బాగున్నారు, కానీ ఎవరితో ఎక్కువగా మాట్లాడదు.
ఇంట్లో నుంచి పెద్దగా బయటికి రాదు. సమయం దొరికినప్పుడు నమాజ్ చదువుకుంటుంది. అంతేకాని ఎప్పుడూ అందరితో కలిసి ఉండదు. ఎప్పుడూ ఒంటరిగా ఉంటుంది అని బాధపడతాడు జాహీర్. సరేలే, చిన్నగా అంతా సర్దుకుంటుంది అని కొంచెంసేపు అక్కడ ఉండి ఇంటికి బయలుదేరుతుంది లతిక. ఇంటికి వెళ్ళాక జాహీర్ స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకుని చదువు మీద దృష్టి పెడుతుంది. అనుకున్న విధంగానే లతికకు కూడా మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడప్పుడు జాహీర్ లతిక ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఇద్దరు పెళ్లి విషయం ఇంట్లో చెప్పాలని అనుకుంటారు. జాహీర్ లతిక లైఫ్లో ఇప్పటి నుంచి అసలు కష్టాలు స్టార్ట్ అవుతాయా? పాకిస్తానీ వ్యక్తితో పెళ్ళి అంటే లతిక తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడు? కష్టపడి పెంచిన తల్లి జాహీర్ పెళ్లి విషయంలో సపోర్ట్ చేస్తుందా? ఇప్పటి నుంచి జాహీర్ లతిక జీవితంలో రాబోయే మలుపులు ముందు ముందు ఎపిసోడ్స్లో చూద్దాం. Please like and subscribe.